అందరికీ హాయ్ అండి. ఇది వాషింగ్ మిషన్ యొక్క పీసీబీ యూనివర్సల్ పీసీబీ. మనకి కొన్ని వాషింగ్ మిషన్ యొక్క పీసీబీలనేవి కంపెనీవి ఒకసారి కంప్లెయింట్స్ వస్తే మరలా మనకవి దొరకవండి. అలాంటి టైంలో మనం ఈ యూనివర్సల్ పీసీబీ అయితే వాడతాం. సో, ఇది ఇన్వర్టర్ సీరీస్ కాకుండా నాన్ ఇన్వర్టర్ సీరీస్ ఏ వాషింగ్ మిషన్‌కైనా సరే వర్క్ అవుతదండి. టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్‌కి. ఒక ఎల్‌జీకి తప్ప కంప్లీట్‌గా ఉన్న ఏ వాషింగ్ మిషన్‌కైనా సరే ఈ యొక్క పీసీబీ అయితే వాడొచ్చు. మనకి ఈ విధంగా ఉంటది. ఒక వాటర్ లెవెల్ సెన్సారు. ఇది ఉంది కదా! ఇది కంట్రోల్ ప్యానెల్ ఇది. ఇది డైరెక్ట్‌గా పీసీబీకి ఇక్కడ జాక్ ఉంటది. జాక్ కనెక్ట్ అవుతది. ఇది మనకి పీసీబీ అండి. చూడడానికి ఈ విధంగా ఉంటది. సో, మనకి ఈ పీసీబీ అనేది ఇన్‌స్టాలేషన్ చాలా ఈజీగా ఉంటది. ప్రతీది కూడా మనకి బోర్డ్ మీదే మెన్షన్ చేస్తారు. కొద్దిగా నాలెడ్జ్ ఉన్నా సరే మనమే ఈజీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు ఇది. సో, ఈ 2 వైర్లు ఉన్నాయి కదండీ! వైట్ కలర్ 2 వైర్లు చూడండి మనకి చూపిస్తాను. ఈ 2 వైర్లు ఉన్నాయి కదా! ఇక్కడ చూడండి కిందన మెన్షన్ చేస్తారు. డోర్ స్విచ్ యొక్క వైర్లండి ఇవి. అంటే మనకు వాషింగ్ మిషన్‌లో డోర్ స్విచ్ ఉంటది. ఆ రెండిలకి కనెక్షన్ ఇది. సో, మనకి ఈ 3 వైర్లు ఉన్నాయి కదా! ఈ 3 వైర్లు వచ్చేసి మనకు వాటర్ లెవెల్ సెన్సార్ యొక్క వైర్స్ ఇవి. కనెక్షన్స్ ఇవి 3ను. సో, సెంటర్ ఉన్నది ఎప్పుడు కూడా కామన్ వస్తది వాటర్ లెవెల్ సెన్సార్‌కి. ఒకసారి చెక్ చేసుకోండి. సో, ఇవి ఉన్నాయి కదా! ఈ 2 వైర్లు వచ్చేసి మనకి డైరెక్ట్ ప్లగ్ కనెక్షన్ అండి. ఒక ఇది యెల్లో కలర్ వైర్ వచ్చేసి న్యూట్రల్ వస్తది. ఈ బ్రౌన్ కలర్ వైర్ వచ్చేసి మనకు లోడ్ వస్తది. సో, ఈ 2 ఉన్నాయి కదా! ఒకసారి చూడండి. గ్రీన్ ఒకటి, బ్లాక్ ఒకటి ఉంది కదా! మనకి కొన్ని డ్రైన్ మోటార్లకైతే 3 కనెక్షన్స్ వస్తాయి. అలాంటప్పుడు మనం గ్రీన్ వాడతాం. లేకపోతే డైరెక్ట్ బ్లాక్ వాడతాం. ఇది యెల్లో కలర్ అనేది డైరెక్ట్‌గా కామన్ అండి. దీంతో పాటు మనకి ప్రతి దానికి కూడా యెల్లో కలర్ లైన్ అనేది కనెక్షన్ ఇచ్చేసుకోవచ్చు న్యూట్రల్. ఇది వాటర్‌దండి. గ్రే కలర్ ఉంది కదా! ఇన్లెట్ వాల్వ్ యొక్క కనెక్షన్ అది. ఈ 2 కూడా మనకి మోటార్ కనెక్షన్స్ లెఫ్ట్ అండ్ రైటు. సో, ఈ విధంగా ఉంటది. చాలా ఈజీగా ఉంటది. బోర్డ్ మీద మెన్షన్ చేస్తారు ప్రతిదీని. సో, మనకి బాక్స్ బ్యాక్ సైడ్ గూడా మనకి ఈ విధంగా దీని యొక్క బ్లూ ప్రింట్ ఇస్తారు. చూడండి మనకి. మనకి యెల్లో కలర్ అనేది కంప్లీట్‌గా న్యూట్రల్ అండి. ప్రతి దానికి 2 వైర్స్ వస్తాయి కదా! ఆ వైర్‌లన్నీ కూడా దీనికి కనెక్ట్ చేసుకోవాలి. ప్రెజెంట్ దీనికైతే మనం వాషింగ్ మిషన్ యొక్క పీసీబీ అయితే ఇన్‌స్టాల్ చేస్తాను. యూనివర్సల్ పీసీబీ. ఒకసారి ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇది పాత వైరింగ్ డ్యామేజ్ చేయకుండా వైరింగ్ చేయమన్నారు. కాబట్టి కంప్లీట్‌గా మనకు ఒక 3 వైర్‌లనేది కిందకి మోటార్ దగ్గరికేసుకుంటాం. ఒకటి న్యూట్రలు, 2 మోటార్ లైన్‌లు, ఒక డ్రైన్ మోటరు. కంప్లీట్‌గా న్యూట్రల్ అనేది డ్రైన్ మోటార్‌కి అండ్ వాష్ మోటార్‌కి రెంట్లకి కూడా ఒక వైర్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇది డ్రైన్ మోటార్‌కి 2 టేపులేసుకున్నాను. సో, ఇది న్యూట్రల్‌కి ఒక టేపేసుకున్నాను. ఈ 2 కూడా మనకి మోటార్ లైన్స్. లెఫ్ట్ అండ్ రైట్ తిరుగుతాయి కదా అవి. సో, ఇది వాటర్ లెవెల్ సెన్సార్ ఇది. ఇందాక చూపించాను కదా! దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా దాని ప్లేస్‌లో అనేది పెట్టేసుకోవాలి ఈ విధంగా. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి ఈ సైన్ ఉంది కదండీ! ఒకసారి మీకు చూపిస్తాను. ఈ క్లిప్ ఉంది కదా! ఈ క్లిప్ వచ్చేసి మనకి డోర్ స్విచ్ యొక్క క్లిప్ అండి. ఒకసారి మీకు చూపిస్తాను. ఇదండి మనకి డోర్ స్విచ్. ఈ డోర్ స్విచ్ యొక్క క్లిప్ అనమాట ఇది. సో, ఇది కూడా మనకి ఈ వైర్ కూడా కనెక్ట్ చేసుకోవాలి పీసీబీకి. సో, ఇక్కడ మనకి ఇన్లెట్ వాల్ ఉంది కదా! ఇన్లెట్ వాల్ నుంచి కూడా ఒక లైన్ అనేది బయటికి తీసుకురావాలి. ఎందుకనంటే ఇది మనకి ఇన్లెట్ వాల్ కూడా లైన్ కలుపుకోవాలి కాబట్టి. ఒకసారి కిందకొస్తే ఇది చూడండి ప్లగ్ వచ్చేసి మనకి డ్రైన్ మోటార్ యొక్క ప్లగ్గు. ఇందాక తీసుకొచ్చాను కదా! డైరెక్ట్ న్యూట్రల్. అది ఒక లైన్ మోటార్‌కి, డ్రైన్ మోటార్‌కి 2 కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి న్యూట్రల్ లైన్‌ని. చూసారా? ఈ న్యూట్రల్ లైన్‌ని ఇది మనకి మోటార్ యొక్క ప్లగ్గు. ఇది మోటారు. మోటార్ నుంచి ప్లగ్ అనమాట ఇది. సో, మోటార్ నుంచి ఇందాక 2 వైర్‌లొచ్చాయన్నాను కదా! ఆ 2 వైర్‌లు కూడా ఇటువైపు ఒకదానికి, అటువైపు ఒకదానికి కనెక్ట్ చేసుకోవాలి. సెంటర్ ఉన్నది ఎప్పుడు కూడా న్యూట్రల్. ఈ 2 వైర్‌లు కూడా మనకి ఇందాక చూపించాను కదా! పీసీబీలో 2 వైర్‌లు. ఇదొచ్చేసి మనకి న్యూట్రల్, డైరెక్ట్ న్యూట్రల్. మనకి డ్రైన్ మోటార్‌కి ఒకే న్యూట్రల్ వైర్ మీద నుంచి కిందకొస్తది. ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఇది మనకి డ్రైన్ మోటార్ అండి. ఈ విధంగా ఉంటది. మీదన ఉంటది. కొన్నిట్లకైతే కిందన ఉంటది. మనకు వర్ల్‌పూల్‌కొచ్చేసరికి కొద్దిగా మీదన ఉంటది. సో, ఈ విధంగా మనకి వైరింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా కిందనైతే వైరింగ్ అయితే కంప్లీట్‌గా అయిపోయింది. సో, మనకి ఇన్లెట్ వాల్‌కొచ్చేసరికి ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఉన్నాయి. ఇందులో ఏదో ఒక దానికి మనం కనెక్ట్ చేసుకోవాలా. ఏదైతే మెయిన్ వాల్ ఉందో ఆ మెయిన్ వాల్‌లో అయితే కనెక్ట్ చేసుకోవాలి. కొన్నిటికైతే సింగిల్ వాల్ వస్తది. ప్రాబ్లమ్ లేదు. ఇదైతే ఈ డబుల్ వాల్స్ ఏంటంటే మనకి కొన్ని డిటార్జెంట్ కోసం సెపరేట్‌గా పెడతారు. సో, అది కాకుండా మనకి మెయిన్ వాల్ ఉంటది. ఆ మెయిన్ వాల్‌కనేది కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి దానికి 2 వైర్‌లొస్తాయి కదా! ఇదొచ్చేసి మనకి పేసు. ఇది డైరెక్ట్‌గా న్యూట్రల్ వైర్ కలిపేసుకున్నాం. పేస్ వైర్ మాత్రం డైరెక్ట్‌గా బోర్డ్‌కిచ్చుకోవాలి.
సో, ఈ విధంగా మనకి ఈ 2 మోటార్ వైర్‌లండి. ఇందాక లైన్‌కి వెళ్ళిపోయాం కదా! ఇది న్యూట్రల్ డ్రైన్ మోటార్ లైను. సో, ఈ 3 ఉన్నాయి కదా! ఇది న్యూట్రల్ లైను. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది న్యూట్రల్ లైను. సో, ఇక్కడ వరకైతే వైరింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం పీసీబీకి అయితే కనెక్ట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగాన. సో, ఈ 2 కూడా మనకి ప్లగ్ కనెక్షన్స్ అండి. పాజిటివ్ లైన్స్. ఇది మనకు వాటర్ లెవెల్ లైను. ఇదొచ్చేసి మనకి పీసీ న్యూట్రల్ కనెక్ట్ చేసుకున్నాం బోర్డ్‌కి. ఇది చూసారా? ఈ ప్లగ్గు డైరెక్ట్‌గా మనకు బోర్డ్‌లో ఇది ఇన్‌లెట్ వాల్వ్‌కి లైన్ కలుపుకున్నాం. ఇదొచ్చేసి మనకి డ్రైన్ మోటార్ లైన్ కలుపుకున్నాం. ఇదొచ్చేసి మనకి చెప్పాను కదా! డ్రైన్ మోటార్‌కి 3 వైర్లుంటే అప్పుడు కలపాలి. లేకపోతే 2 వైర్లుంటే కలపవసరం లేదు. డోర్ స్విచ్ కూడా వైట్ కలర్ కలిపేసుకున్నాం. ప్రెషర్ సెన్సార్‌ది కూడా యాజ్ ఇట్ ఈజ్ కలిపేసుకున్నాం. ఈ విధంగాన. సో, మోటార్ చెక్ చేసేటప్పుడు ఒకసారి మీరు మోటార్ అయితే కరెక్ట్‌గా తిరుగుతుందో లేదో అని చెక్ చేసుకోవాలి. మనకి డిస్‌ప్లే మీద చూపిస్తది ఎటువైపు తిరుగుతుందో, ఆ డైరెక్షన్‌లో తిరుగుతుందో లేదో చెక్ చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ వైర్‌లనేది రివర్స్ చేసుకోవాలి. అందుకని ఆ రెండిట్లకి టేప్ చేయలేదు. సో, ఒకసారి అది కూడా చెక్ చేసుకోవాలి. ఫైనల్‌గా చూడండి మనకైతే మిషన్ అయితే బోర్డ్ అంతా కనెక్షన్ ఇచ్చి ఆన్ చేశాను. మనకు మిషన్ అయితే రన్ అవుతుంది. సో, ఫైనల్‌గా మనకి మిషన్ అయితే వర్క్ అవుతుంది. ఓకే అండి. వీడియో అంతే. థాంక్ యూ.